5 సంవత్సరాల వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో అడుగంటిన ప్రజా సమస్యలని తిరిగి పరిష్కారం చేయటం కోసం, పారిశ్రామిక అభివృద్ధి చేయటం కోసం గత 8 నెలలుగా చంద్రబాబు గారు చేసిన కృషి ఫలితంగా 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 4 లక్షల ఉద్యోగాల కల్పనకు ఏర్పాట్లు జరిగాయి. ఆల్రెడీ అగ్రిమెంట్లు, ల్యాండ్స్ అలొకేట్ చేశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మసకబారిన ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని తిరిగి ఇనుమడింపు చేయడం కోసం, భరోసా కల్పించడం కోసం చంద్రబాబు గారు టీం దావోస్ పర్యటన విజయవంతమైంది. మరలా ఆంధ్రప్రదేశ్ వైపు పారిశ్రామికవేత్తలు చూసేదానికి మార్గం సుగమమైంది. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల పెట్టుబడులన్నీ వెనక్కిపోయినాయి, పారిశ్రామికవేత్తలు పారిపోయారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థే చిన్న భిన్నమైన పరిస్థితి మనం చూసాం. తిరిగి వాళ్ళ గాడిలో పెట్టేదానికోసం జరుగుతున్న ప్రయత్నంలో ప్రజల సహకారం కూడా అవసరాన్ని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ పదవి ఊడిపోయినా తిరిగి పట్టాలు ఎక్కుతున్న పారిశ్రామిక విధానాన్ని చిన్నాభిన్నం చేయడం కోసం వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న తప్పుడు విధానాలు మనం చూస్తున్నాం. సోషల్ మీడియా ద్వారా ఏ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో, తప్పుడు అఫిడవిట్లు సబ్మిట్ చేసి రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు రాకుండా చేయడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. దీన్ని తిప్పి కొడతాం. పరిశ్రమలు వస్తున్నాయి. విశాఖ, రాయలసీమ కేంద్రాలుగా గ్రోత్ సెంటర్లు 47వ సంవత్సరం విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచిన విధంగా కాన్సెప్ట్లో ముందుకు సాగుతున్నాం. వికేంద్రీకరణ, పారిశ్రామిక వికేంద్రీకరణ కోసం కృషి జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాను ఒక యూనిట్గా అనేక పరిశ్రమలు కానీ సంస్థలు కానీ స్థాపించే దానికోసం ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగా మనం ముందుకు సాగుతూ ఉన్నాం. మరోవైపు అరాచక ఆటక విధానం రాజ్యం వెళ్తున్న సందర్భంలో భయానక పరిస్థితుల మధ్య లోకేష్ గారు పాదయాత్ర చేసి నిరంతరంగా అనేక రోజుల పాటు వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి భరోసా కల్పించారు, ప్రజల్లో నమ్మకం కల్పించారు, కేడర్లో ధైర్యం నింపారు. ఫలితంగా తిరిగి ప్రభుత్వం ఏర్పాటయ్యేదానికి అవకాశం ఏర్పాటైంది. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వ సారథ్యంలో రాష్ట్రం ముందుకు సాగుతూ ఉంది. అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల అభివృద్ధి కుంటుపడిపోయింది. పరిశ్రమలు పారిపోవడమే కాదు, ఉపాధి లేకుండా పోయింది. లక్షల కోట్ల అప్పులు పెరిగినాయి. ఇవాళ అప్పులు, వడ్డీలు కట్టడానికి ఆదాయం సరిపోయిన పరిస్థితిలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. త్వరలోనే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ, రైతులకు ఇవ్వాల్సిన భరోసా కార్యక్రమం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాలు కూడా జూన్ కల్లా కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. చెప్పిన వాగ్దానాలను అమలవుతున్నాయి. ఇవాళ గ్రామాల్లో రహదారులు, డ్రైన్ల నిర్మాణం జరుగుతుంది. ఏ రంగానికి ఆ రంగం కేటాయింపులు జరుగుతున్నాయి. ఇవాళ పర్యటనలో చంద్రబాబు గారి పర్యటనలో కానీ, లోకేష్ గారి పర్యటనలో కానీ, పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ఏదైతే వాగ్దానాలు చేశారో అవన్నీ క్రోడీకరించి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతూ ఉంది. ప్లానింగ్ ప్రకారం ముందుకు సాగుతున్నాం. ఒక సంవత్సరం కొంచెం ఇబ్బంది, మొదటి సంవత్సరం ఇబ్బంది ఉంటుంది తెలుసు మాకు. ఎందుకంటే భారీగా నిధులు అవసరమైన సందర్భంలో కనీసం 2,500 కోట్లు ఖర్చు పెట్టి ప్యాచ్ వర్క్ చేసే పరిస్థితికి వచ్చాం మనం. ఇవాళ కొత్తగా రహదారుల నిర్మాణం కోసం ముందుకెళ్తున్నాం. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ పక్కదారి పెట్టిపోయినాయి. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం హౌసింగ్లో కానీ, లేక పవర్ సెక్టర్లో కానీ, ఇరిగేషన్ సెక్టర్లో కానీ, రైల్వే సెక్టర్లో కానీ, నేషనల్ హైవేస్ విషయంలో కానీ అన్ని సెక్టర్లు కూడా గమనంలోకి తీసుకొని వివిధ కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. మల్టీ లెవెల్ డెవలప్మెంట్లో ముందుకు సాగేదానికోసం కార్యక్రమంతో ముందుకు సాగుతున్నాం. ఇవాళ ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఇచ్చిన మాట ప్రకారం ముందుకు సాగుతూ ఉన్నాం. ఆనాడు ఆ ప్రభుత్వం చేసిన తప్పుడు విధానాలను సరిచేయడానికే సమయం సరిపోవటంలా. అనేక తప్పుడు విధానాలు హౌసింగ్లో జగనన్న కాలనీ పేరుతో దగా చేశారు, భూముల సేకరణలో దగా చేశారు, నిర్మాణాలు కాలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలేదు, టిట్కో ఇళ్ళు ఆపేశారు. ఇవాళ దళితులకి, బలహీన వర్గాలకి, ఎస్టీలకి, మైనార్టీలకి ఇవ్వాల్సిన నిధులన్నీ ఆపేశారు. 5 సంవత్సరాలు ఒక నిధి కూడా కేటాయింపు చేయలేదు. సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ లేదు, లోన్స్ లేవు. పాత బకాయిలు తీర్చేదానికే సరిపోతుంది. 1,650 కోట్ల రూపాయలు రైతు బకాయిలు తీర్చాం. దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టుల బిల్లులు చెల్లించాం. ఇప్పటికీ
పాత చెల్లించేదానికే సమయం సరిపోని పరిస్థితి వస్తుంది. అయినా కూడా కేంద్ర సహకారంతో ఒకవైపు అమరావతిని పట్టాలెక్కించడం, మరోవైపు నీటిపారుదల ప్రాజెక్టును పట్టాలెక్కించే కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ మీరు చూశారు, పోలవరం ఎడం కాలువకి నిధులు కేటాయింపు చేసి ఉత్తరాంధ్ర సుజల సంస్థని విజయవంతం చేయడం కోసం నిధులు కేటాయింపు చేసి టెండర్లు అప్పచెప్పేశారు. అలాగే రాయలసీమకి కూడా గోదావరి జలాలను తరలించే కార్యక్రమం కనకచర్ల రెగ్యులేటరీ దాకా గోదావరి జలాలు తీసుకెళ్ళడం కోసం భారీ ఎత్తున ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. అనేక ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్ర మౌలిక సదుపాయాల కోసం నిధులు వెచ్చిస్తున్న చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు చెబుతున్నాం. ఈ ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటినీ రెండు కళ్ళుగా చూసుకుంటూ ముందుకు సాగేదానికోసం కార్యక్రమం ముందుకు సాగుతుంది. దానిలో అనేక అపరాధాలు కూడా ఉంటాయి, తొలగించుకుంటూ వెళ్ళాలి. కేంద్రం ప్రకటించిన సంస్థలన్నింటికి కూడా నిధులు కేటాయింపు చేస్తూ ఉన్నాం. ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం వేదిక ముందుకు సాగుతున్నాం. ఇవాళ రాష్ట్ర సహకారంతో తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు కలిసి కేంద్ర సహకారంతో ఉన్న విభేదాలు తొలగించుకుంటూ ముందుకు సాగాలని, కృష్ణా గోదావరి జలాల వివాదాలు కూడా పరిష్కారం కావాలని, ఉమ్మడి ఆస్తుల విభజన కూడా సక్రమంగా సాగాలనే దాంట్లో ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ వైపు మేము ముందుకు సాగుతున్నామని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. ఇవాళ తిరిగి అధికారంలోకి వస్తున్న భ్రమలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పాలి. ఇవాళ అందరూ రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. A2 ముద్దాయిలు కూడా రిజైన్ చేసే పరిస్థితి వచ్చింటే అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వంలోకి రాకముందు దోపిడీ చేసిన వాళ్ళు, కేసులో ఉన్నవాళ్ళు, ప్రభుత్వం వచ్చిన చేసిన దోపిడీలు కూడా బాధ్యత వహించాల్సి వస్తున్న భయంతో పారిపోతూ ఉన్నారు. పార్టీలు మారితే చాలు రక్షణ వస్తుంది అనేది నమ్మకంలో ఉన్నారు. దీన్ని మేము అంగీకరించేది లేదు. ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఉండాల్సిందే. ఏ పార్టీలో ఉన్నా, ఏ ప్రభుత్వంలో ఉన్నా శిక్ష పడాల్సిందే. అధికారం ఉందని అహంకారంతో విర్రవీగి ప్రతిపక్షాల నాయకుల్ని, కార్యకర్తలను ఇబ్బంది పాలు చేసిన వాళ్ళు ఎవడైనా సరే ఏ పార్టీలోకి వచ్చిన, ఎన్డీఏ పార్టీలోకి వచ్చిన శిక్షలు తప్పదని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఏదో ఒక ముసుగులో దొరకడం, తిరిగి అక్కడ కలతలు సృష్టించడం మనం చూస్తూ ఉన్నాం. మా పార్టీ అధిష్టానాలు కూడా చెబుతున్నాం, ఎవరినైనా చేర్చుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. పార్టీ కింద నుంచి పనిచేసే కార్యకర్తకే గౌరవం ఉండాలి కానీ ఆయారాములు గయారాములు కాదని కూడా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ఆ విధంగా వచ్చిన వాళ్ళు పబ్బం గడుకుంటారు, అధికారం పోయినప్పుడు మళ్ళీ పార్టీలు మారుతారు. వాళ్ళు కాదు మనకు కావాల్సింది. నిరంతరంగా కష్టపడేవాళ్ళు, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసేవాళ్ళు, ప్రజా సమస్యల కోసం సమయం వెచ్చించి పనిచేసేవాళ్ళు కావాలి మనకి. అలాంటి నాయకుల్ని, కార్యకర్తల్ని ప్రోత్సహించాలని మాబోటి వాళ్ళని కోరుతా ఉన్నాం. ఇవాళ ఒకటే, అధికారం శాశ్వతం కాదు. అధికారం ఉందని అహంకారంతో విర్రబిగితే